ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్ స్ట్రాటజీ. అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్ అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ అంటూ ఎండియు వ్యవస్థపై గోబెల్స్ ప్రచారం సాగించారు. రేషన్ అక్రమ రవాణా మొత్తం ఎండియుల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతి హీనంగా మాట్లాడారు. ఇప్పుడు ఎండియులపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపి ఆ వ్యవస్థకే మంగళం పాడింది. వాస్తవానికి ఎండియు ఆపరేటర్లు అంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 90% రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండియులకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహనమిత్ర పథకంలో భాగంగా ఏడాదికి 10,000 రూపాయల చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండియులపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండియు వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంటే దాదాపు 9,000 వాహనాలు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నట్లే కదా. పోనీ గతంలో రేషన్ దుకాణదారులపై రేషన్ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకల్లులుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరిచేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న. ఇక రేషన్ డీలర్ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు ఖచ్చితంగా ఆలస్యమవుతాయి. కానీ ఎక్కడైనా ఎండియో ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్ఓ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే సరుకులు పొందేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండియు వాహన ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. అందుకే రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు గోదావరి వరదలు, విజయవాడ వరదలు, కరోనా లాంటి విపత్తుల సమయంలోనూ ఎండియులే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండియు వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ వినియోగం పారదర్శకంగా 90% పైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి. ఎండియు వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండియు అసోసియేషన్లు, రేషన్ దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధి విధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండియు అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండియులను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్ఓసి ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండియులను కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పారు. పేదల ఇంటికి రేషన్ వద్దు గాని మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కార్ చర్యలున్నాయి. బెల్ట్ షాపులతో ప్రతి గ్రామంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటి వద్దకే రేషన్ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది కూటమి ప్రభుత్వం.